హలో ఎవ్రీవన్. ఈరోజు జావా ప్రోగ్రామ్ ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. మనం జావా కోడ్ని హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్స్కి అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్. హై లెవెల్లో రాసిన ఆ జావా కోడ్నే సోర్స్ కోడ్ అంటాం. కోడ్ రాసిన ఫైల్ని జావా ఫైల్ అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థం కాదు. సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ కోడ్. బైనరీ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే సిస్టమ్కి అర్థమవుతాయి. సో సిస్టమ్కి అర్థం కావాలి అంటే సోర్స్ కోడ్ని బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయాలి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. సోర్స్ కోడ్ డైరెక్ట్గా బైనరీ కోడ్లోకి కన్వర్ట్ అవ్వదు. ఫస్ట్ సోర్స్ కోడ్ బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. దెన్ బైట్ కోడ్ నుండి బైనరీ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ సోర్స్ కోడ్ బైట్ కోడ్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. జావాసీ కంపైలర్ సోర్స్ కోడ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సోర్స్ కోడ్ బైట్ కోడ్గా కన్వర్ట్ అయ్యే ఈ ప్రాసెస్నే కంపైలేషన్ అంటాము. బైట్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్ అని కూడా అంటాం. ఇక్కడ జావా ఫైల్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. జేవిఎం ఈ బైట్ కోడ్ని బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ బైనరీ కోడ్గా కన్వర్ట్ అయ్యే ఈ ప్రాసెస్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇక్కడ క్లాస్ ఫైల్ బిన్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ బైనరీ కోడ్ సిస్టమ్కి అర్థమవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో అనే క్లాస్ ఉంది, అంటే hello.java అనే ఫైల్. ఇక్కడ దీంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ అరే ఆర్గ్స్, ఇది మెయిన్ మెథడ్ సింటాక్స్. మెయిన్ మెథడ్ ఎందుకు రాస్తాము అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ మెథడ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ hello.java అనేది ప్రింట్ చేయడానికి println స్టేట్మెంట్ రాసాం. ఈ ప్రోగ్రామ్ ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ కోడ్ hello.java అనే సోర్స్ కోడ్ ఫైల్ అనమాట. సో ఈ సోర్స్ కోడ్ ఫైల్ని కంపైలర్ hello.class ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. దెన్ ఈ క్లాస్ ఫైల్ని జేవిఎం మెయిన్ మెథడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేసి అవుట్పుట్ని కన్సోల్లో hello.java అని ప్రింట్ చేస్తుంది. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.